వెల్కమ్ టు మై నాలోని భావాలు. లోపలికి వెళ్ళు అని జగతి చెప్పింది. శైలజ లోపలికి వెళ్ళిపోయింది. బాబాయ్ ఇవాళ తన ఇంట్లో లేకపోయి ఉంటే పిన్ని ఇంట్లో లేని దానికి తగ్గట్టు మంటలు చెలరేగి స్వీటీకి ఏమీ తెలియక తనకేదైనా జరిగి ఇళ్ళు మొత్తం తగలబడిపోయి ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మనం వేరే వాళ్ళని హై చేయాల్సిన పని లేదు, కానీ డౌన్ చేసి మాట్లాడకూడదు. ఇది నేను ఎదిరించి మాట్లాడుతున్నాను అని మాత్రం అనుకోకండి, జస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే అలా మాట్లాడితే రేపటి రోజు వాళ్ళ అవసరం ఉన్న చోట వెనక్కి తగ్గుతారు. అందుకే చెప్తున్నాను. మంచి చేసినా రివర్స్ అయితే ఇంకొకసారి మంచి ఎవరికి చేయబుద్ధి కాదు. మంచి వాళ్ళని అలానే ఉండనివ్వాలి. అలా ఉండనివ్వాలి అంటే మనం కాస్త సైలెంట్గా ఉండాలి అని విక్రాంత్ కాస్త చిరాగ్గా చెప్పి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయాడు. విజయేంద్ర వర్మ వెళ్తున్న విక్రాంత్ని చూసి, కొద్ది రోజులు విక్కీని ఎవరూ కదిలించకండి, తనకి ట్రైనింగ్ ఉంది, తను ఏం మాట్లాడినా సర్దుకోండి అని చెప్పడంతో అది దయానంద్కే చెప్తున్నాడని అర్థమై సరే అన్నయ్య అని అన్నాడు. ముగ్గురు మరో అరగంట పాటు ఇంట్లోనే ఉండి వెళ్ళిపోవడంతో అప్పుడు లక్ష్మి రిలాక్స్గా ఫీల్ అయ్యి ఒక పక్క దేవుడి రూమ్ అంతా క్లీన్ చేస్తూ మనుషులు ఉండటంతో అక్కడంతా ఒక 5 నిమిషాలు చూసి నేరుగా శైలజ రూమ్లోకి వెళ్ళింది. శైలజ డ్రెస్ మార్చుకొని కూర్చుని ఉండటంతో ఏమైనా తింటావారా అని అడిగింది. ఏం వద్దా ఆంటీ, ఏం ఆకలిగా లేదు అని శైలజ చెప్పడంతో జ్యూస్ తెస్తాను, ఫ్రెష్గా చేస్తాను, కొంచెం బలం వస్తుంది, వద్దు అని చెప్పకు అని చెప్పి లక్ష్మి వెళ్ళింది. విక్రాంత్ అంతలో శైలజ రూమ్లోకి రావడంతో తలెత్తి చూసి మీరా అని వెంటనే లేచి నిలబడింది. ఎందుకు లేచా, కూర్చో అని విక్రాంత్ అనటంతో అంటే గౌరవం అని శైలజ రాగం తీసింది. ఏం అక్కర్లేదు కూర్చో అని విక్రాంత్ అనటంతో శైలజతో పాటు విక్రాంత్ కూడా కూర్చొని ట్యాబ్లెట్స్ ముందేసుకుని ఎప్పుడు ఏది వేసుకోవాలో క్లియర్గా చెప్పి మర్చిపోకు, నేను గుర్తు చేస్తాను, బట్ నువ్వు మర్చిపోకుండా వేసుకోవాలి, చెయ్యి కూడా కాలింది కదా, ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉండు అని చెప్పాడు. అలాగేనండి, ఇకపోతే వంశీకి టెస్ట్లు అంటున్నారు, లేదో కనుక్కున్నారా అని శైలజ అడిగింది. ఈరోజు రేపు అన్ని టెస్టులు చేస్తారు, ఇక మనం ఎల్లుండి వెళ్తే సరిపోతుంది, ఏం కంగారు పడకు, అన్నీ మంచిగా జరుగుతాయి, నేను ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉంటాను సరేనా అని విక్రాంత్ చెప్పడంతో శైలజ చిన్న నవ్వు నవ్వింది. సరే మరి, నేను చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను అని విక్రాంత్ చెప్పాడు. ఏవండి, నేను చెప్పాను కదా ఇక్కడ ఉండడం నాకు చాలా మొహమాటంగా అనిపిస్తుంది, నన్ను వేరే ఎక్కడైనా పెట్టండి ప్లీజ్ అని శైలజ రిక్వెస్ట్గా అడిగింది. కొద్ది రోజులు నా మాట వింటావుగా అని విక్రాంత్ అనటంతో శైలజ తల ఊపింది. సరే రెస్ట్ తీసుకో, జాగ్రత్త అని విక్రాంత్ ఎంతో ప్రేమగా చెప్పి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళేసరికి తన ఫోన్ మోగుతూ కనిపించింది. ప్రజ్ఞ కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హాయ్ అని అన్నాడు. ముందుగా చెప్తే నీకు గుర్తుండట్లేదని ఇప్పుడు ఫోన్ చేశాను, లంచ్కి కలుద్దామా అని ప్రజ్ఞ అడగడంతో ప్రతిసారి రిజెక్ట్ చేస్తే తప్పుగా అనుకుంటుందేమోనని ఓకే అడ్రస్ సెండ్ చేయి వస్తాను అని విక్రాంత్ చెప్పాడు. ఓకే బాయ్ అని ప్రజ్ఞ కాల్ కట్ చేసి వెంటనే అడ్రస్ కూడా సెండ్ చేయడంతో విక్రాంత్ టైం చూసి అప్పటికి 12:30 కావడంతో బయలుదేరి వెళ్ళేసరికి ఆ టైం అవుతుందని బయలుదేరాడు. విక్రాంత్ బయలుదేరాక దారిలో ఉండగా ప్రకాష్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పరా అని అన్నాడు. ఎక్కడున్నావు, బయటికి వెళ్తున్నావా అని ప్రకాష్ అడగడంతో అవును, ప్రజ్ఞ లంచ్కి ఇన్వైట్ చేసింది, ఇక తప్పక వెళ్తున్నాను అని విక్రాంత్ అన్నాడు. రే నీకేమైనా పిచ్చా, శైలుతో పెళ్ళైందని చెప్పి ఇప్పుడు ప్రజ్ఞతో లంచ్కి వెళ్తున్నావా, బుద్ధి లేదు అని ప్రకాష్ అరిచినంత పనిచేశాడు. తప్పడం లేదు, ఆల్రెడీ ఒకసారి రిజెక్ట్ చేశాను, మళ్ళీ అంటే అనుమానం వస్తుంది, అందుకే వెళ్తున్నాను. అన్నింటికీ మించి తను చాలా మంచిది, ఎలాగైనా తనకి విషయం నేను నిదానంగా చెప్పాలి, లేదా చెప్పకుండా తనతోనే లైఫ్ కంటిన్యూ చేస్తానో కూడా నాకు తెలియదు అని విక్రాంత్ అన్నాడు. అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు, ఏం జరుగుతుంది నీ లైఫ్లో? నేను సాయంత్రం వరకు నీ లైఫ్లో జరిగిన ప్రతి విషయం నాకు తెలుసు అనుకున్నాను, కానీ ఈరోజు పొద్దునకి అలా కాదని శైలజని చూశాక అర్థమైంది. ఇప్పుడేంటంటే ఏదో మాట్లాడుతున్నావు, పిచ్చెక్కుతోంది నాకు అని ప్రకాష్ అన్నాడు. రే ఒక పని చేస్తావా, నీకు అడ్రస్ పంపిస్తాను, ప్లీజ్ నువ్వు కూడా రావా, నువ్వు ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. నీకు తెలుసు కదా ఇంతవరకు నేను ఏ అమ్మాయితో డేట్కి వెళ్ళలేదు, కనీసం ఇలా రెస్టారెంట్కి కూడా వెళ్ళలేదు, ఈవెన్ ఒక అమ్మాయి ఫ్రెండ్గా ఉంటే అన్నీ తెలిసేవేమో, అలా కూడా ఏ అమ్మాయితో వెళ్ళలేదు కదా, నాకు అలవాటు లేదు కదా, ప్లీజ్ కాస్త అడ్రస్ పంపిస్తాను, త్వరగా రా, నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది అని విక్రాంత్ ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు. ఒరే ఆ అమ్మాయి నువ్వు కాబోయే భర్త అనుకొని నిన్ను లంచ్కి పిలిచింది, ఇప్పుడు నేను వస్తే చాలా చండాలంగా ఉంటుంది, పానకంలో పుడకలా ఉంటుంది అని ప్రకాష్ నెత్తి నోరు కొట్టుకున్నాడు. ప్లీజ్ రా, అలా ఏమీ కాదు,
ప్లీజ్ నువ్వు రారా, ఇంకేం మాట్లాడుకు, వస్తున్నావు అంతే. అడ్రస్ పంపిస్తున్నాను, కరెక్ట్గా 20 నిమిషాల్లో వచ్చాయి. నీకు ఆ రెస్టారెంట్ చాలా దగ్గర అని విక్రాంత్ కాల్ కట్ చేశాడు. చూడా, నీ లైఫ్లో ఏం జరుగుతుంది? కోట్లకి వారసుడు, కానీ ప్రశాంతత అంటే ఏంటో తెలియదు. ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి, కానీ ఏది రప్పించుకో. ఇప్పుడేమో ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటాడు, సెటిల్ అవుతాడు అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇస్తూ ఒక అమ్మాయిని భార్య అని చెప్తున్నాడు, మరో అమ్మాయిని కాబోయే భార్య అని చెప్తున్నాడు. వామ్మో అని ప్రకాష్ అనుకుంటూ ఉండగా మెసేజ్ రావడంతో ఇక తప్పదన్నట్టు లేచి రెడీ అయి బయలుదేరాడు. విక్రాంత్ రెస్టారెంట్కి చేరుకొని లోపలికి వెళ్ళి చూడగా అప్పటికే ప్రజ్ఞ వచ్చి కనిపించడంతో చిన్న స్మైల్తో హాయ్ అని చెప్తూ వెళ్ళి కూర్చున్నాడు. హాయ్ హాయ్, ఏమైనా నేను చాలా మూవీస్లో చూశాను, ముందు అబ్బాయి రెస్టారెంట్కి కానీ పార్క్ కానీ ఎక్కడికైనా ముందుగా వస్తాడు, తర్వాత అమ్మాయి వస్తుంది. ఇది చాలా కామన్గా జరుగుతుంది, కానీ రియల్ లైఫ్లో నాకు అలా ఎదురవ్వలేదు, ఎప్పుడూ నేనే ఫస్ట్ వస్తున్నాను అని ప్రజ్ఞ అనటంతో విక్రాంత్ లైట్గా స్మైల్ చేసి, అంటే ట్రాఫిక్, పైగా ఇంటి దగ్గర నుండి ఈ రెస్టారెంట్ చాలా దూరంగా ఉంది అని చెప్పాడు. ఇట్స్ ఓకే, నేను నిన్ను తప్పు పట్టట్లేదు, జస్ట్ క్యాజువల్గా అంటున్నాను. అవును, ఈ టైంలో ఆఫీస్లో ఉంటావు కదా అని ప్రజ్ఞ అడిగింది. యాక్చువల్లీ ఆఫీస్లోనే ఉండాలి, బట్ ఇంట్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, సో ఇంటికి వెళ్ళాను. ఎవరికి ఏమీ జరగలేదు, బట్ ఇన్సిడెంట్ జరిగితే కంగారు ఉంటుందిగా, సో ఇంటికి వెళ్ళాను, అలా లీవ్ తీసుకోవాల్సి వచ్చింది అని విక్రాంత్ చెప్పాడు. వాట్, ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? ఎలా, ఎందుకు? నిజంగా ఎవరికి ఏం కాలేదు కదా అని ప్రజ్ఞ అడిగింది. నో, ఎవరికీ ఏం కాలేదు, కాకపోతే ఇంట్లో అంతా సెన్సార్ లాక్స్ కాబట్టి డోర్స్ అన్నీ లాక్ అయిపోయాయి, అది కాస్త ఇబ్బంది అయిందంతే అని విక్రాంత్ చెప్పాడు. ఓ మై గాడ్, ఇలాంటివి చెప్తే నాకు చాలా భయం, హాస్పిటల్లో కూడా బర్నింగ్ వార్డ్ వైపు నేను అస్సలు వెళ్ళను, ఏదో తెలియని భయం అని ప్రజ్ఞ చెప్పింది. నీకు ఫైర్ అంటే ఫోబియానా అని విక్రాంత్ అడిగాడు. అవును, నేను స్టవ్ కూడా ముట్టలేదు, ఏదో తెలియని భయం, ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుండి అంతే, ఈవెన్ దివాళీకి చిన్న క్యాండిల్ కూడా వెలిగించను అని ప్రజ్ఞ చెప్పింది. ఏదైనా రీజన్ ఉందా అని విక్రాంత్ అడిగాడు. అంతలో ప్రకాష్ వస్తూ కనిపించడంతో ప్రజ్ఞ మాట్లాడబోతూ ఉండగా విక్రాంత్ లేచి హాయ్ రా అని దూరంగా ఉండి చెప్పడంతో ప్రకాష్ కూడా హాయ్ చెప్తూ దగ్గరికి వచ్చాడు. ప్రజ్ఞ వెనక్కి తిరిగి చూడటంతో ప్రజ్ఞ, హీఈస్ మై ఫ్రెండ్ ప్రకాష్ అండ్ ఇద్దరం ఒక సూపర్ కపుల్లా ఉంటాం అని నవ్వుతూ పరిచయం చేశాడు. యా, ఎంగేజ్మెంట్లో చూశాను కదా, పరిచయం చేస్తావు కదా, గుర్తుంది. హాయ్ ప్రకాష్ గారు అని ప్రజ్ఞ నవ్వుతూ పలకరించింది. హాయ్ అని ప్రకాష్ అనటంతో కూర్చోరా అని విక్రాంత్ చెప్పి, ప్రజ్ఞ నీకే ఇబ్బంది లేదు కదా, ఎందుకంటే ఇక్కడ నుండి నేను వీడితో కలిసి చిన్న పని మీద బయటికి వెళ్ళాలి, సో నేనే ఇన్వైట్ చేశాను, ప్రాబ్లం లేదుగా అని విక్రాంత్ కాస్త మొహమాటంగానే అడిగాడు. నో నథింగ్, అలాంటిదేం లేదు, కలిసి లంచ్ చేసి వెళ్దాం, దానికోసం మన ఇద్దరమే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? అలా ఏం లేదు అని ప్రజ్ఞ చిన్న స్మైల్తో చెప్పింది. సరే, ఇందాక చెప్తున్నావు, ఏమైనా రీజన్ ఉందా అని విక్రాంత్ అనడంతో ఏంట్రా, ఏం రీజన్ అని ప్రకాష్ అడిగాడు. ఏం లేదు ప్రకాష్ గారు, నాకు ఫైర్ ఫోబియా ఉంది, ఈవెన్ నేను క్యాండిల్ కూడా వెలిగించలేను, స్టవ్ కూడా ముట్టించలేను, భయం. ఎందుకు, ఏదైనా రీజన్ ఉందా అని విక్రాంత్ అడిగాడు. సో అదే చెప్పబోతూ ఉండగా మీరు వచ్చారు అని ప్రజ్ఞ చెప్పింది. ఫైర్ ఫోబియానా? అలా అయితే లైఫ్ లాంగ్ వంట చేయరా అని ప్రకాష్ అడగడంతో ప్రజ్ఞకి నవ్వు వచ్చి చాలా గట్టిగా నవ్వుతూ, వెరీ ఫన్నీ, ఏమో తెలీదు, ప్రస్తుతానికైతే ఇంట్లో అమ్మ చేస్తుంది, లేదంటే పని వాళ్ళు చేస్తారు, నేనైతే ఇంతవరకు వేడి నీళ్ళు కూడా కాయలేదు, ఎంతసేపు వేడి చేస్తే ఆ నీళ్లు వేడి ఎక్కుతాయో కూడా నాకు తెలియదు అని ప్రజ్ఞ అదే నవ్వుతో చెప్పింది. క్రేజీ, అసలు ఇలాంటి ఫోబియా నేను ఎక్కడా వినలేదు, ఇంతకీ ఎందుకు అని ప్రకాష్ అడిగాడు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే జస్ట్ అప్పుడే ఊహ తెలిసే టైంలో రోడ్ మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఒక ఆవిడ చనిపోవడం చూశాను. అప్పటి నుండి నాకు మంట అంటే భయం. మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ కూడా జరగవు, కేవలం ఇంట్లో లైటింగ్ పెడతారు, పూజ గదిలో పూజ చేస్తారంతే అని ప్రజ్ఞ చెప్పింది. ఓ, ఒక్కొక్కసారి అంతే, చిన్నతనంలో మనసులో పడ్డవి అలానే ఉండిపోతాయి అని విక్రాంత్ చెప్పాడు. ఆ మాటకి ప్రకాష్ విక్రాంత్ వైపు చూసి, నీ మనసులో కూడా చిన్నప్పుడు జరిగిన ప్రతిదీ అలానే ముద్ర పడిపోయాయిగా, అందుకే కదా నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉన్నావు అని ప్రకాష్ అనుకొని, ఏదేమైనా రేపు పెళ్ళయ్యాక వంట పని చేయక్కర్లేదు, పండుగలు సెలబ్రేట్ చేయక్కర్లేదు, కనీసం దేవుడికి పూజ కూడా చేయక్కర్లేదు అని ప్రకాష్ అనటంతో ప్రజ్ఞ నవ్వుతూ, ఒక్కొక్కసారి అది చాలా బెనిఫిట్లా అనిపిస్తుంది, బట్ ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లంలో కూడా అనిపిస్తుంది అని ప్రజ్ఞ చెప్పింది. ఇట్స్ ఓకే, ఏదో ఒక టైంలో దాన్ని దాటుకొని వెళ్ళిపోయే క్షణం వస్తుంది, ఆ టైంలో తెలియకుండానే ఈ ఫోబియా కూడా పారిపోతుంది అని ప్రకాష్ అంటూ ఉండగా సర్వర్ రావడంతో ముగ్గురు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని మాట్లాడుకుంటూ లంచ్ చేస్తూ ఉండగా లక్ష్మి కాల్ చేయడంతో విక్రాంత్ నెంబర్ చూడగానే లిఫ్ట్ చేసి, చెప్పు పిన్ని అని అన్నాడు.
శైలుకి చేయి దెబ్బ తగిలింది కదా, వాష్రూమ్లోకి వెళ్తూ చూసుకోకుండా డోర్ గీరుకోవడంతో బ్లీడింగ్ అవుతుంది చాలా ఎక్కువగా అని లక్ష్మి చెప్పడంతో విక్రాంత్ తింటున్న వాడల్లా వచ్చేస్తాను అని కాల్ కట్ చేసి అవతల వైపు లక్ష్మి చెబుతూ ఉండగానే కాల్ పెట్టడంతో ఇక చెప్పినా వినడని వేస్ట్ అని లక్ష్మి ఫోన్ పక్కన పెట్టింది. విక్రాంత్ వెంటనే ప్రకాష్ వైపు ప్రజ్ఞ వైపు చూసి మీరు లంచ్ చేసి బయలుదేరండి, నాకు ఒక ఇంపార్టెంట్ పని పడింది, బయలుదేరుతున్నాను అని టక్కుని లేచాడు. ఏమైంది, ఎనీథింగ్ సీరియస్ అని ప్రజ్ఞ అడిగింది. సీరియస్ అంటే నా ఫ్రెండ్కి కాస్త హెల్త్ బాగోలేదు, సో అందరికీ వెళ్తున్నాను, చాలా సీరియస్ అని విక్రాంత్ ప్రకాష్ వైపు చూసి చెప్పడంతో శైలుకి అని అర్థమై ఏం జరిగిందో ప్రజ్ఞ ముందు మాట్లాడలేక అడగలేక నేను కూడా వచ్చేస్తాను అని ప్రకాష్ అన్నాడు. లేదు లేదు, మీ ఇద్దరు లంచ్ చేశాక బయలుదేరండి, నేను బయలుదేరుతాను, తినేటప్పుడు మధ్యలో లేవకూడదు, నేను అవసరం కొద్దీ లేచాను, మీకు అవసరం లేదుగా అని చిన్న స్మైల్ చేసి నేను సాయంత్రం ఫ్లాట్కి వచ్చేస్తాను అని ప్రకాష్కి చెప్పి ప్రజ్ఞ ఐఎమ్ సో సారీ అండ్ బాయ్ అని విక్రాంత్ అదే నవ్వుతో చెప్పి బయలుదేరిపోయాడు. ప్రకాష్ వెళ్తున్న విక్రాంత్ని చూసి తను ఎవరికి ఎంత ప్రయారిటీ ఇస్తుంది గమనించి ప్రజ్ఞ వైపు తిరిగి తను విక్రాంత్ని అలాగే చూడడం చూసి ప్రజ్ఞ, విక్కీ మీద నీకు కోపం వస్తుందా అంటే లాస్ట్ టైం రెస్టారెంట్కి రాలేదు, కేవలం ఫ్రెండ్స్ని కారణంగా చూపించాడు కదా, ఇప్పుడు ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఇదంతా నీకు ఇరిటేషన్ రావట్లేదా అని ఉండబట్టలేక అడిగాడు. మన వాళ్ళకి అవసరమైనప్పుడు మనం కాకపోతే ఎవరు పక్కన ఉంటారు, కాకపోతే చిన్న ఇన్సెక్యూరిటీ అయితే నాకు ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే నేను నిన్న కాక మొన్న తన లైఫ్లో అడుగుపెట్టాను, కానీ మీరంతా ఎప్పటి నుండో ఉన్నారు, అలాంటిది మీకోసం స్టెప్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీకోసం ఇంత చేసేవాడు రేపు భార్య కోసం ఇంకెంత చేస్తాడు అన్న ఆలోచన నాకు బాగా నచ్చింది అని ప్రజ్ఞ తింటూ ఏం ప్రాబ్లం లేదు, మీ ఫ్రెండ్ మంచివాడే అని నవ్వింది. ప్రకాష్ చిన్న స్మైల్తో ప్రజ్ఞ క్యారెక్టర్, తన బిహేవియర్ స్పష్టంగా అర్థమై తను ఎంత మంచిదో అర్థమయ్యాక విక్రాంత్ లైఫ్ ఎటుపోతుందో అని ఆలోచిస్తూనే మాటల్లో పడి తినడం మొదలుపెట్టాడు. విక్రాంత్ ఇంటికి చేరుకొని హాల్లోకి వచ్చేటప్పటికే లక్ష్మిని చూడగానే పిన్ని ఏం జరిగింది, శైలు ఎక్కడా అని అడిగాడు. రూమ్లో ఉంది, తనకేం కాలేదు అని లక్ష్మి చెబుతూ ఉండగానే విక్రాంత్ అడుగులు వేగంగా వేస్తూ వెళ్ళడంతో లక్ష్మి తల కొట్టుకొని అక్కడే కూర్చుండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.